సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారిలో రోడ్డుకు ఇరువైపులా నిబంధనలు అతిక్రమించి ఏర్పాటు చేసుకున్న బోర్డులను చిరు వ్యాపారులు బండ్లను మున్సిపల్ అధికారులు తొలగించారు. ఇక ప్రధాన రహదారుల్లో ఇరువైపులా సర్కిల్ లైన్ వేసి సర్కిల్ లైన్ లోపలే దుకాణాలు, బోర్డులు, ఇతరత్ర సామాగ్రి, వాహనాల పార్కింగ్ చేసుకోవాలని దుకాణదారులకు, వీధి వ్యాపారులకు సూచించారు. యజమానులు ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారి దుకాణాల లైసెన్సులు రద్దు చేయడంతో పాటు జరిమానాలు విధిస్తామంటూ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ అన్నారు. ఇక వాహనదారులకు ఇబ్బందులు లేకుండా దుకాణ యజమానులు వ్యవహరించాలని, లేకుంటే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హుస్నాబాద్ ఎస్ఐ మహేష్ హెచ్చరించారు. మెయిన్ రోడ్ పడేటువంటి షాపింగ్ యజమానులకు, అదేవిధంగా అక్కన్నపేట చౌరస్తా నుంచి అక్కన్నపేటకు వెళ్ళేటువంటి రోడ్డు వెంబడి ఉన్నటువంటి షాపింగ్ యజమానులకు, అదేవిధంగా నాగారం చౌరస్తా రూట్లో ఉన్నటువంటి షాపింగ్ యజమానులకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఏదైతే మేము సున్నంతో మార్క్ చేసామో లైన్, దాని లోపల వరకే మీకు సంబంధించిన పార్కింగ్ చేసుకోవడం కానీ, మీ షాపులకు సంబంధించిన నేమ్ బోర్డ్స్ పెట్టుకోవడం కానీ ఉండాలి. దానికి మించి ముందుకు వచ్చినా కూడా వచ్చి షాప్ యజమానులకు నోటీసులు ఇచ్చి జరిమానా విధించవలసి ఉంది. కావున దయచేసి షాపు యజమానులందరూ, వర్తకులందరూ గమనించవలసింది ఏంటంటే, ఏదైతే మేము మార్క్ చేసామో దాని లోపల వరకే మీరు యూటిలైజ్ చేసుకోవాలి. మీకు సంబంధించిన సామాన్లు పెట్టుకోవడం కానీ, బండి పార్కులు చేసుకోవడం కానీ, ఏదైనా కూడా దాని లోపలికి మించే చేసుకోవాలి. దాని లైన్లు దాటి బయటకు వచ్చిన వాటికి, ఎందుకంటే వాహనదారులకు చాలా ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి. ఇతరులకు ఇబ్బంది కలగకుండా, అసౌకర్యంగా లేకుండా, మరి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉద్దేశంతో మీ చర్యలు తీసుకుంటున్నాం. కావున యజమానులందరూ, వర్తకులందరూ, షాపు యజమానులందరూ మాకు సహకరించాలని కోరుతున్నాం. కూడా షాప్స్ కొన్ని మేము గమనించినాం, 2-3 చోట్ల సెల్లార్ అనేది